నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లో ప్రధాన టెర్మినల్ అయిన టెర్మినల్ 1లో పనులు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ చేసిన దాడి వల్ల ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెర్మినల్ 4 నుంచి విదేశీ విమాన సంస్థలకు అనుమతినిచ్చినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇతర విదేశీ విమానయాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కంపెనీ అయితే తమ యొక్క విమానాలను ప్రారంభిస్తూ ఉంది. ఇప్పుడు ప్రతిరోజు కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి 190 విమానాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయని చెప్పి అధికారులు తెలిపారు. తాజాగా మార్చి నుంచి నిలిపివేసిన విమాన సర్వీసులను గురువారం ఈ రోజు నుంచి టెర్మినల్ 4 ద్వారా కువైట్ నుంచి తిరిగి ప్రారంభిస్తూ ఉన్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. అలాగే ఒమన్ ఎయిర్ చేసిన ప్రకటనలో ఆ విమానయాన సంస్థ ఇలా పేర్కొంది: జూన్ 25 ఈ రోజు నుంచి కువైట్ దేశం నుంచి విమానాలు పునఃప్రారంభిస్తామని చెప్పి, అయితే ఈ విమానాలు తాత్కాలికంగా టెర్మినల్ 1 కు బదులుగా టెర్మినల్ 4 ద్వారా నడపబడతాయని గమనించండి. యుద్ధం కారణంగా ఆ ప్రాంతంలోని కొన్ని భాగాలలో గగనతలాన్ని మూసివేయడంతో ఒమన్ ఎయిర్ మార్చి ప్రారంభంలో కువైట్తో సహా పలు ప్రాంతాలలోని గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే భారతదేశానికి సంబంధించిన విమానాలు జూలై 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా కన్ఫామ్ కాలేదన్నమాట. కన్ఫామ్ అయిన వెంటనే మీకు తెలియజేస్తాను. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇతర విదేశీ కంపెనీలు కువైట్ ఎయిర్వేస్ కావచ్చు, జజీరా ఎయిర్వేస్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, ఇతర విదేశీ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో టికెట్లు బుక్ చేసుకొని మీరు ఇండియాకి అయితే రావచ్చు అనమాట. ప్రస్తుతం విమాన రాకపోకలు సాఫీగా జరుగుతూ ఉన్నాయి. అలాగే కువైట్ ఎయిర్పోర్టు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో 24 గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.